మల్కాజ్గిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో పాల్గొన్న చింతల మాణిక్యారెడ్డి. బీజేపీ కేంద్ర ప్రభుత్వం పలు రైలు కమ్ అండర్ రోడ్ బ్రిడ్జిల నిర్మాణాలలో భాగంగా నేరేడ్మెట్ ప్రాంతంలో నిర్మాణం కోసం 80,47,00,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సెక్రటరీ చింతల మాణిక్యారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మల్కాజ్గిరి కార్పొరేటర్ ఊరుపల్లి శ్రావణ్ యాదవ్ తో కలిసి గణపతి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ శంకుస్థాపనలో ప్రధాన ప్రాజెక్టులు అయినటువంటి వాజ్పేయి నగర్ లెవెల్ క్రాసింగ్ గేట్ స్థానంలో రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం, సఫీల్గూడ రైల్వే స్టేషన్ సమీపంలో పరిమిత ఎత్తు సవ్య నిర్మాణ పనులకు రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా మాణిక్యారెడ్డి TR9 న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ మల్కాజ్గిరి ఎంపీ కృషి వల్లే ఈ రోడ్డు అండర్ బ్రిడ్జ్ పనులు వేగవంతం అయ్యాయని, ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా 2 సంవత్సరాలలో పూర్తి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఎంపీ కేంద్ర ప్రభుత్వంతో సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ రైల్వే డివిజన్స్ ఆధ్వర్యంలో నిధుల సేకరణ, భూసేకరణ, ప్రాజెక్టుల అమలు కోసం ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారని, ఇంకా 3 సంవత్సరాల కాలం ఎంపీగా ఉంటారు కాబట్టి ఇంకా రాబోయే ప్రాజెక్ట్స్ కూడా ఈటల సారథ్యంలో మేమందరం వెనువెంట ఉంటామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ ఈటల రాజేందర్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు రాజ్యలక్ష్మి, వి శ్రావణ్ కుమార్, మీనా ఉపేందర్ రెడ్డి, గున్నాల సునీత, శేఖర్ యాదవ్, దీపికా నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ వాజ్పేయి నగర్ కానీ సఫీల్గూడ రైల్వే అండర్ బ్రిడ్జ్ అండ్ LHS 2 ప్రారంభోత్సవం జరపడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఈటల రాజేందర్ గారి కృషి ఎంత ఉందో అనేది మొన్ననే 13th రోజు మన బొల్లారంలోని జనప్రియ దగ్గర ఓపెనింగ్ చేసుకున్నాము. అది కూడా 3-4 మంత్స్లోనే కంప్లీట్ అవుతుందని ఈటల రాజేందర్ గారు ప్రామిస్ చేశారు. ఇది కూడా వితిన్ 2 ఇయర్స్లో కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో, ఎందుకంటే ఆయన టర్మ్ ఇంకా 3.5 ఇయర్స్ ఉన్నా కానీ 2 ఇయర్స్లో కంప్లీట్ చేసేసి ఇవన్నీ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న రద్దీని ఇంతకుముందుకే ఈటల రాజేందర్ అన్న చెప్పారు, 50,000 పబ్లిక్ మూవ్మెంట్ ఉంటేనే ఒక బ్రిడ్జ్ కావాలి. ఇది ఇక్కడ 10 lakhs పబ్లిక్ తిరుగుతూ ఉన్నా కానీ కూడా బ్రిడ్జ్ కాకపోవడానికి అనేక కార్యక్రమాలు, అంటే వాళ్లకు గత ప్రభుత్వాలు ఏమేమి తప్పు చేశాయో, ఇప్పుడు మన ఈటల రాజేందర్ గారు ఎంపీ అయినాక ఏమైతే వస్తున్నాయో అది పబ్లిక్ గ్రహిస్తారని చెప్పి ఇప్పుడు ఇవాళ వచ్చిన కాలనీ వాసులు కానీ పెద్దలు ఎవరైతే ఇక్కడికి స్థానికులు వచ్చారో ప్రతి ఒక్కరు దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. కొందరు స్థానికంగా ఎలక్టెడ్ పర్సన్స్ ఉన్నా కానీ కూడా వాళ్ళ క్రెడిట్ పోతుందేమో అని చెప్పి మేము కూడా దానికి క్రెడిబిలిటీ ఉంటామని చెప్పి చెప్పుకున్నారు. దానికి మేము ఈటల రాజేందర్ అన్న ఇవాళ ఇచ్చిన స్పీచే దానికి స్పందన. ఎందుకంటే దానికి మేము చెప్పనవసరం లేదు, అన్న చెప్పిన తీరులోనే అది ఎట్లా శాంక్షన్ అయినది, ఏ విధంగా అయితే ఇప్పుడు అన్న ఎలక్ట్ అయినాక 1 monthలోనో ఏదైతే ఆయన తీసుకొచ్చి ఇన్స్పెక్షన్ పెట్టాడో. ఎందుకంటే 2 డివిజన్స్ ఉన్నాయి ఇక్కడ, సికింద్రాబాద్ డివిజన్ ఉంటుంది, హైదరాబాద్ డివిజన్ ఉంటుంది. హైదరాబాద్ డివిజన్లో మేడ్చల్ నుంచి మల్కాజ్గిరి దాకా ఉన్నాయి. ఇవి కూడా శాంక్షన్స్ ఇప్పుడు ఈ 2 కాదు, మేడ్చల్ మల్కాజ్గిరి ఇప్పుడు వితిన్ 15 daysలో ఇంకా మేడ్చల్లో 2 ఓపెనింగ్స్ ఉన్నాయి. పెద్ద ప్రాజెక్ట్స్ అవి. ఇప్పుడు వాజ్పేయి నగర్ది కూడా 75 crores అంటే మామూలు విషయం కాదు. అది ప్రతిదీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్స్క్లూజివ్గా అన్న కృషితో తెచ్చినాయి. కాబట్టి మేమందరము ఈటల రాజేందర్ గారికి దీని గురించి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. నేరేడ్మెట్ మరియు సఫీల్గూడ ప్రాంతాలకు సంబంధించిన 2 ముఖ్యమైన రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల గురించి మీతో పంచుకోవడం సౌత్ సెంట్రల్ రైల్వేకు గర్వంగా ఉంది. మౌలాలి సనత్ నగర్ డబుల్ లైన్ విభాగంలో ఉన్న BP8 లెవెల్ క్రాసింగ్ గేట్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఉంది. వాజ్పేయి నగర్, డిఫెన్స్ కాలనీ, సఫీల్గూడ, ఆనంద్బాగ్ వంటి అనేక నివాసాల కాలనీ మధ్య ఈ గేట్ ఉండటం వల్ల రోజు వేలాది వాహనాలు ఇక్కడగా ప్రయాణిస్తుంటాయి. గూడ్స్ మరియు ప్రయాణికుల రైళ్ల రాకపోకలు గణనీయంగా పెరగడంతో రైళ్లు వెళ్లే సమయంలో లెవెల్ క్రాసింగ్ గేట్ వద్ద రోడ్డు వాహనాలు ఎక్కువసేపు నిలిచిపోవాల్సి వస్తుంది. ఇది ప్రజలకు తీవ్ర అసౌకర్యంతో పాటు భద్రతా సమస్యల్ని కూడా సృష్టిస్తోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఈ లెవెల్ క్రాసింగ్ గేట్ స్థానంలో రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. నగర హృదయంలో ఉన్న ఈ ప్రాంతంలో
రోడ్డు వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ ఈ ప్రాజెక్టును పూర్తిగా తన ఖర్చుతో చేపట్టింది. ఈ ఆర్యూపీ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 74.47 కోట్లు. The level crossing gate number BP8 is located in Maulana Sanat Nagar double line section. This gate being at crucial location of Hyderabad. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.